హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు బ్యాక్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మాది కోరిన ప్రణయం పార్ట్ 67తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. వీడియోని సపోర్ట్ చేయండి. వాసు గవర్నమెంట్ తరపున సర్వేకి వచ్చానని చెప్పి వివరాలు కనుక్కుంటాడు ఒక్కొక్కటి. భద్రావతి వాళ్ళ గురించి ఎవరిని అడిగినా వాళ్ళ వరకు విషయం వెళ్ళిపోతుందన్న అనుమానంతో తనే స్వయంగా తెలుసుకోవాలని ఆ ఇంటి దగ్గరికి కూడా వెళ్తాడు. గవర్నమెంట్ సర్వే కోసం వచ్చానని. ఆ ఇంటి వాతావరణం చూసిన వాసుకి నెగిటివ్ వైబ్రేషన్స్ తప్ప ఎక్కడా పాజిటివ్ వైబ్రేషన్స్ రావు. కరెక్ట్గా వాసు వెళ్ళే టైంకి ఆ ఇంటి కోడల మీద భద్రావతి చేయి చేసుకోవడం గమనిస్తాడు. రీసెంట్గానే ఆమె రెండో కొడుకు చనిపోయాడని తెలుస్తుంది. సర్వే కోసం వచ్చాము అంటే, ఏం సర్వేరా? మా ఊర్లో ఏం సర్వే చేస్తున్నావు? మా గురించి ఏమైనా ఎంక్వైరీ చేయడానికి వచ్చావా? తోలు ఒలుస్తా అని భద్రావతి వాసుతో అనడంతో కోపం వస్తున్నా తమాయించుకొని, జనాభా లెక్కల కోసం వచ్చాను అని అంటాడు. అవునా, జనాభా లెక్కల కోసం వచ్చావా? సరే, కానీ నువ్వు ఇంటింటికి తిరుగుతావు కదా, ఈ ఊరేనా ఇంకా ఏ ఊరైనా తిరుగుతావా అని అడుగుతుంది భద్రావతి. అన్ని ఊర్లు తిరగాలి, నాకు కొన్ని ఊర్లు ఇచ్చారు అంతే అని అంటాడు వాసు. సర్లే, ఆ పనేంటో చూడు అని కోడలికి అప్పగించి పైకి వెళ్ళిపోతుంది భద్రావతి. ఆవిడిని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఆ ఇంటి వాతావరణం మొత్తం గమనిస్తాడు వాసు. ఇంట్లో అసలు మనుషుల కంటే రౌడీలే ఎక్కువ ఉండడం గమనించి వివరాలు అడగడం మొదలు పెడతాడు. 3 పేర్లు చెప్పి ఇక చెప్పదు ఆవిడ. అదేంటి, ఇంట్లో ఇంతమంది ఉంటే 3 పేర్లు చెప్తున్నారు అని అడుగుతాడు కావాలని వాసు. చెప్పింది రాసుకొని వెళ్ళయ్యా, ఎక్కువ మాట్లాడితే నువ్వు నడుచుకుంటూ వెళ్ళలేవు, అవసరమా చెప్పు అని అంటుంది కోడలు. నరేన్ రాజకీయాల్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు వాసు. ఒక చెట్టు దగ్గర కూర్చుండగా అక్కడ మాట్లాడుకుంటున్న జనాల మాటలు వింటాడు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నాడంట, ఇస్తారంటావా అని మాట్లాడుకుంటారు అక్కడ ఉన్నవాళ్ళు నరేన్ గురించి. ఏమోరా, ఇప్పుడే వాళ్ళ ఆగడాలకి అంతు లేకుండా పోతుంది. ఇక ఎమ్మెల్యేగా అయితే ఈ ఊరితో పాటు నియోజకవర్గంలో అన్ని ఊర్లని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటాడేమో. ఇలాంటి వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇస్తారో అర్థం కాదు అని అనుకుంటూ మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు విని ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాడా అని నోట్ చేసుకుంటాడు. అది కూడా వాసు. భూమి వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలో అర్థం కాక ఎవరినైనా అడిగితే ఆ విషయం భద్రావతి ఇంటి వరకు వెళ్ళిపోతుందన్న అనుమానంతో ఒక్కొక్క ఇంటికి వెళ్తాడు. గతం చెప్పినప్పుడు 2-3 సార్లు శేఖర్ అనే మాట రావడంతో భూమి తండ్రి పేరు అదే అనుకుంటా అని దక్ష్ చెప్పడంతో ఆ ఒక్క క్లూతోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కొన్ని ఇల్లులు దాటాక కరెక్ట్గా భూమి వాళ్ళ ఇంటికి చేరుకొని వివరాలు అడిగేసరికి శేఖర్ పేరు చెప్పడంతో ఇదే ఇల్లు అని డిసైడ్ అవుతాడు. అక్కడికి వెళ్ళగానే కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతాడు వాసు. ఎండన పడి వచ్చినట్టున్నారు, వచ్చి కూర్చోండి అని పిలవడంతో లోపలికి వెళ్తాడు వాసు. హాల్లోనే భూమి ఫ్యామిలీ ఫోటో ఉండడంతో కన్ఫర్మ్ చేసుకుంటాడు వాళ్ళే భూమి పేరెంట్స్ అని. మంచినీళ్లు తాగి తను వచ్చిన పని చేయాలి అని వివరాలు అడగడం మొదలు పెడతాడు. భరత్ వాళ్ళకి వివరాలు చెబుతూ, మా అక్క కూడా ఉంది, కానీ ప్రస్తుతం మాతో లేదు, తన పేరు కూడా రాసుకోండి అని అంటాడు. మీతో లేదంటే ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు వాసు. అవన్నీ మీకెందుకులే బాబు, వివరాలు అడిగారు, చెప్పాము అని అంటారు శేఖర్ గారు. వాళ్ళ ముగ్గురిని ఒకసారి చూసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు వాసు. వైజాగ్ వచ్చేసి విషయం మొత్తం చెప్తాడు వాసు. అయితే వాళ్ళు ప్రస్తుతం బాగానే ఉన్నారు,
ప్రమాదం ఏమీ లేదన్నమాట అని అంటాడు దక్ష్. వాళ్ళ ఇంటి దగ్గర నిఘా ఉంది సార్. 2 మనుషులు ఆ ఇంటి చుట్టుపక్కలే ఉంటున్నారు. నేను లోపలికి వెళ్ళి వివరాలు అడుగుతున్నప్పుడు కిటికీలో నుంచి వాళ్ళు వినడం గమనించాను. ఇప్పుడేం చేద్దాం సార్? మీరు తలుచుకుంటే వాళ్ళని ఏదైనా చేయగలరు కదా అని అడుగుతాడు వాసు. ఇప్పుడు మనం కదిలిస్తే వాళ్ళకి భూమి ఆచూకీ తెలిసిపోతుంది వాసు. తెలిసినా వాళ్ళొచ్చి ఏమీ పీకలేరు. కానీ ప్రస్తుతం ఇంట్లో వాళ్లకు విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేది తన భయం కదా. ఆ భయం తనకి పోవాలి. తనని ధైర్యంగా మార్చి వాళ్ళ ముందు నిలబెట్టాలి. మనం కాదు వాళ్ళకి శిక్ష వేయాల్సింది, తను వెయ్యాలి. తను అనుభవించిన నరకానికి కరెక్ట్గా పనిష్మెంట్ వాళ్ళకి తనే ఇవ్వాలి. ముందు తనలో ఉన్న భయాన్ని తీసివేసి ఎప్పుడు వాళ్ళ ముందు తనను నిలబెట్టాలో అప్పుడే నిలబెడతాను. ఈలోపు వాళ్ళు ఏమైనా తనని చేరాలని చూస్తే మనమేం చేయాలో మనం చేద్దాం అని అంటాడు దక్ష్. ఓకే సార్ అని వాసు వెళ్ళిపోతాడు. వాసు ఇచ్చిన వివరాలన్నీ చూస్తూ భూమి ఆ ఇంట్లో ఎంత నరకం అనుభవించిందో కళ్ళకు కట్టినట్టే తెలుస్తుంటే, అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా ఆ ఇంటి నుంచి బయటపడింది అంటే ధైర్యం ఎక్కువే ఉంది. కానీ భయంతో దానిని లోపల అదిమి పెట్టేసింది. ఆ ధైర్యాన్ని తనలో బయటికి తీసుకురావాలి. మళ్ళీ వాళ్ళ స్వార్థాల కోసం ఒక ఆడపిల్లని అన్యాయంగా బలి చేయాలనుకున్న వాళ్ళకి శిక్ష కరెక్ట్గా పడాలి. తొందరపడకూడదు నేను అని ఆలోచించి ఏం చేయాలో కూడా ముందే డిసైడ్ అయిపోతాడు దక్ష్. నరేన్కి ఎమ్మెల్యే టికెట్ రాకుండా తాను చేయవలసింది చేసేస్తాడు. ఎక్కడ తన పేరు బయటికి రాకుండా. అదంతా ఆలోచించి నీ పేరెంట్స్ గురించి నీకు చెప్పాలి అనుకున్నాను, కానీ నువ్వు డిస్టర్బ్ అవుతావేమో మళ్ళీ అని ఆగిపోయాను నల్లత్రాజు. ఒక్కసారి కూడా వాళ్ళని చూడాలని అనిపించలేదా నీకు? నిన్ను వాళ్ళకి అప్పగించారని వాళ్ళ మీద కూడా కోపంగా ఉందా? ఉండడంలో తప్పులేదులే, కానీ వాళ్ళు కూడా నిస్సహాయ స్థితిలోనే నిన్ను అప్పగించారని అర్థమవుతుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నీలో ధైర్యం వచ్చినప్పుడే జరుగుతుంది. అప్పుడంటే చిన్నపిల్లవి. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు నీకు నేను ఉన్నాను నీ వెనక. కాబట్టి నువ్వు ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవడానికి రెడీ అయిపో అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు దక్ష్. విజయ్, అద్వైత్తో పాటే తన ఫోన్ కోసం బయటికి వచ్చిన ఆద్య ఇంటికి వెళ్ళి ఫోన్ తీసుకొని మళ్ళీ వస్తుంది హర్ష గారి ఇంటికి. ఆద్య వచ్చేసరికి కూడా వంటగదిలో నుంచొని దక్ష్ చేసిన పనుల గురించి ఆలోచిస్తున్న భూమిని చూసి, దీనికేమైంది? మళ్ళీ నిలబడే ఆలోచిస్తుంది. నేను మెసేజ్ పెట్టింది చూడలేదా ఏంటి అనుకుంటూ, హలో మేడం, నిలబడేంటి కలలు కంటున్నావు అని అడుగుతుంది ఆద్య. ఏమీ లేదులే, ఏదో ఆలోచిస్తున్నాను అని. నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. ఆద్య ఉండి ఉంటే దక్ష్ అంత చొరవ తీసుకునేవాడు కాదు కదా అన్న ఆలోచనతో, అదా, ఫోన్ మర్చిపోయి వచ్చేసా. మళ్ళీ నైని ఫోన్ చేస్తే తెలియదు కదా, అందుకే తీసుకురావడానికి వెళ్ళాను. ఇంతకీ నేను పెట్టిన మెసేజ్ చూసావా లేదా నువ్వు అని అడుగుతుంది ఆద్య. హా, చూశాను, చాలా రిలీఫ్గా అనిపించింది అని అంటుంది భూమి కిచెన్ సర్దుతూ. ఈ నైని ఇంకా చూడలేదా ఏంటి? చూసుంటే ఆనందంగా ఈ పాటికి ఫోన్ చేయాలి కదా. లేకపోతే విషయం తెలిసినా అన్నయ్య తనని ఇష్టపడడం లేదని ఇంకా అలాగే ఉందా? ఈ మెంటల్ది ఏం ఆలోచిస్తుందో తెలియడం లేదు. 3 రోజుల నుంచి ఇటువైపు రావడమే మానేసింది అంటుంది ఆద్య. కాసేపు చూసి మనమే చేద్దాంలే అంటుంది భూమి కిచెన్ సర్దేసి ఆద్యతో పాటు బయటికి వస్తూ. హాల్లో హర్ష గారు ఉండడంతో, పద కాసేపు నీ రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అని భూమిని లాక్కొని తీసుకెళ్ళిపోతుంది ఆద్య. నాకు పనుందమ్మా, నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా అని అంటుంది భూమి. ఎప్పుడు చూడు పని పని. ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, వాళ్లతో కూడా చేయించుకోవచ్చు. అన్నీ పూసుకోమని నీకెవరూ చెప్పలేదు అని భూమిని మంచం మీద కూర్చోబెట్టి, అద్వైత్ అన్నయ్య మనసులో కేవలం నువ్వు తనకి ఫ్రెండ్ అని చెప్పేశాడు. కాబట్టి
ఇక నైని లైన్ క్లియర్ అయిపోయినట్టే. ఎలాగోలా వాళ్ళిద్దరినీ మనం ఒకటి చేసేద్దాం. ఇక నీ గురించి నేను ఆలోచించాలి. మా దక్ష అన్నయ్యకి నువ్వు జత అయిపోతే సరిపోతుంది. మా అన్నయ్య పక్కన నువ్వు కరెక్ట్గా సరిపోతావు. నీ భయానికి అన్నయ్య ధైర్యానికి భలే మ్యాచ్ అవుతుంది అని అంటుంది ఆద్య. మళ్ళీ మొదలు పెట్టావా అని కోపంగా అడిగేసరికి, ఇదిగో అమ్మాయి, నువ్వు ప్రతిదానికి ఇలా కోప్పడితే అవదు. అరే, మా అన్నలిద్దరు అందానికి ఎంతమంది అమ్మాయిలు ఫిదా అయిపోతారు, ఎంతమంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు. మా అన్నయ్యలు ఒక్కసారన్నా వాళ్ళ వైపు చూడకపోతారా అని. అలాంటిది అవకాశం వస్తే ఉపయోగించుకోవడం చేతగాక ఆ కోపం ఎందుకు? ఎప్పుడు చూడు అమ్మమ్మలాగా నేను దానికి సిద్ధంగా లేను, నేను దీనికి సిద్ధంగా లేను అంటూ ఏవేవో కబుర్లు చెప్తావు. చూడు భూమి, ప్రేమకి ఆస్తులు, అంతస్తులు, అందాలు చూడకూడదు. మనసు నుంచి పుట్టేది ప్రేమ. ఈ మనిషితో నేనుంటే చాలా సంతోషంగా ఉండగలుగుతాను అని అనిపిస్తే అది ప్రేమ అవుతుంది. అంతే తప్ప ప్రేమకి ఏ అంతస్తులు అడ్డురావు. అయినా నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటావు ఎప్పుడు? నీకేం తక్కువ? నీ వెనక డబ్బు లేకపోవచ్చు, కానీ అందం, సంస్కారం, గుణం అన్నీ ఉన్నాయి. నీలాంటి అమ్మాయి భారీగా దొరికితే ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడు అవుతాడు. ఆ అదృష్టవంతుడు మా అన్నయ్య అవ్వాలని నేను కోరుకుంటున్నా. మా దక్ష అన్నయ్య చాలా మంచివాడు. నీకే అర్థమై ఉంటుంది ఈ పాటికి. అన్నయ్యని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నావు కదా. ఇంకో విషయం చెప్పనా? అక్షయ చనిపోయాక కనీసం ఏ అమ్మాయితో కూడా సరిగ్గా మాట్లాడలేదు మా అన్నయ్య. అలాంటిది నీతో మాట్లాడాడు. నీకు నల్లత్రాచు అని నిక్నేమ్ పెట్టాడు. నీ వైపు స్టాండ్ తీసుకున్నాడు. ఎటువంటి సమయంలో అయినా సరే అలా చేశాడు అంటే నీ మీద పూర్తిగా అన్నయ్యకి నమ్మకం ఉంది. నువ్వు మంచి అమ్మాయివి అని అన్నయ్య నమ్మాడు. ఆ ఒక్కటి చాలు అన్నయ్య నిన్ను ఇష్టపడడానికి. అన్నయ్య కోపంలో కూడా కేరింగ్ ఉంటుంది తప్ప దానిని కోపం అని కూడా మనం అనుకోకూడదు. ఎంతసేపు నేను మీ ఇంటికి దిక్కులేని దానిలో వచ్చాను, ఈ ఇంట్లో నాకు స్థానం పని మనిషి స్థానం అన్న ఆలోచన పక్కన పెట్టు. నువ్వు ఎలా అనుకుంటున్నా నిన్ను మేము మా సొంత మనిషి అనుకుంటున్నాం. హర్ష మావయ్య అయితే నిన్ను తన సొంత కూతురులాగే చూసుకుంటున్నారు. కాబట్టి నీకంటూ ఒక తోడు కావాలన్న ఆలోచన మొదలుపెట్టు. ఆ ఆలోచన మొదలైనప్పుడే నీ సోల్మేట్ ఎవరన్నది నీకు కూడా తెలిసిపోతుంది. మనమేమి చిన్నపిల్లలం కాదు. ఇంకా ఏమీ తెలియకపోవడానికి. బయట ఎవరినో చేసుకునే కంటే మన ఇంట్లో మనిషినే చేసుకుంటే మా కళ్ళెదురుగానే ఉంటావు కదా అని ఆద్య చెప్పుకుపోతుంటే, ఇంకాపాద్య అని అంటుంది వినడానికి కూడా ఇష్టం లేనట్టుగా. ఇలా అంటున్న నువ్వే ఏదో ఒక రోజు పీకల్లోతు ప్రేమలో పడిపోతావులే అని నవ్వుతూ అని, ఈ నైని గారు ఇంకా ఫోన్ చేయలేదేంటి? వీళ్ళ ట్రాక్ అయినా లైన్లో పడితే బాగున్ను. మా ఇద్దరిని చూశాక నీకు కూడా నీకంటూ ఒక మనిషి కావాలి అని అనిపిస్తుంది అని అంటుంది ఆద్య. నైని వాళ్ళ అమ్మతో యోగా చేసేసి తర్వాత వాళ్ళ అన్నయ్యతో కాసేపు టైం స్పెండ్ చేస్తుంది. అసలు ఫోన్ని ముట్టుకోవాలని కూడా అనిపించలేదు నైనికి. టిఫిన్ తినేశాక తల్లి హాస్పిటల్కి వెళ్ళిపోగానే వాళ్ళ అన్నయ్యకి కావలసినవి ఇచ్చి అన్నయ్య పక్కన కూర్చొని ఫోన్ పట్టుకుంటుంది. వాయిస్ మెసేజ్ వచ్చినట్టుగా ఆద్య నుంచి మెసేజ్ చూసి దానిని ఓపెన్ చేస్తుంది నైని. అందులో విజయ్, అద్వైత్ వాయిస్ వినిపించడంతో అక్కడే వాళ్ళ నానమ్మ ఉండడంతో, నానమ్మ, అన్నని చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను నేను అని లోపలికి వెళ్తుంది నైని. తన రూంలోకి వెళ్ళి వినడం మొదలు పెడుతుంది నైని. అది వింటున్నంతసేపు నైని పెదాలపై నవ్వు నిలిచిపోతుంది. మొత్తం విన్నాక మంచం మీదే నిలబడి డ్యాన్స్ చేస్తుంది సంతోషంగా. ఆ తర్వాత ఆద్య చేసిన మెసేజ్ కూడా చూస్తుంది. భూమికి కూడా ఈ మెసేజ్ పంపించాను, కానీ దక్ష అన్నయ్య విషయంలో అన్నయ్య వాళ్ళు మాట్లాడుకున్నది మాత్రం భూమికి తెలియదు. తెలిస్తే ఇక అన్నయ్య వైపు కూడా తిరిగి చూడదు. నువ్వు కూడా ఆ విషయాలు అక్కడితో మరిచిపో అని ఆద్య చేసిన మెసేజ్ చూసి దక్ష్, భూమి
సూపర్‌గా ఉంటారు ఇద్దరు జోడీ. వాళ్ళిద్దరిని ఎలాగైనా ఒకటి చేయాలి అనుకుంటూ నువ్వు నిజంగా భూమిని ఇష్టపడుతున్నావేమోనని చాలా బాధనిపించింది. ఇంకోవైపు భూమి నీతో సంతోషంగా ఉంటుందని ఆనందంగా కూడా అనిపించింది. కానీ నిన్ను వదులుకోవాలి అంటే చాలా కష్టంగా అనిపించింది అద్దు బాబు. కానీ నువ్వు భూమిని నీకు వదినగా చేసుకోవాలనుకుంటున్నావని, అందుకే కేరింగ్‌గా చూసుకుంటున్నావని అస్సలు ఊహించలేకపోయాను. సారీ అద్దు. ప్రేమిస్తే అవతలి వారు ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలుస్తుందంట. కాకపోతే కొంచెం నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను అన్నమాట. ఆ విషయంలో మాత్రం సారీ సారీ అని అనుకుంటూ నాకు ఇంకో అవకాశం వచ్చింది. నా ప్రేమను నీకు తెలిసేలా చేయడానికి తొందరగా నీ మనసులో ఏముందో తెలుసుకుంటాను. ఎక్కువ ఆశలు పెంచుకొని బాధపడలేకపోతున్నాను. ఈ 4 రోజుల నుంచి చాలా నలిగిపోయాను. అసలు నీకు నేనంటే ఇష్టమో లేదో తెలుసుకుంటే ఈ టెన్షను, టార్చరు నాకు ఉండదు. ఇవాళ తేల్చుకుంటాను. ప్లీజ్ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పకు అని అనుకుంటూనే వెంటనే ఆద్యాకి ఫోన్ చేస్తుంది నైని. దొంగ మొహంది. ఇప్పుడు చూసినట్టుంది చేసింది అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమే బతికే ఉన్నావా అని అడుగుతుంది ఆద్య. నిజం చెప్పాలంటే ఈ మెసేజ్ చూసే వరకు బతికి ఉన్నాను అంతే. ఇప్పుడే జీవం వచ్చింది మళ్ళీ నాలో అని ఆనందంగా అంటుంది నైని. వస్తుంది వస్తుంది. ఇప్పటికైనా వస్తావా? ఇప్పటికైనా నీ మనసులో మాట అన్నయ్యకి చెప్తావా? ఇంకా సమయం కోసం ముహూర్తం కోసం ఎదురు చూస్తావా? ఈసారి కనుక నువ్వలా చెప్పకుండా ఉంటే నేనే మా అన్నయ్యకి ఇంకొక అమ్మాయిని లైన్లోకి తీసుకొచ్చేస్తా అని అంటుంది ఆద్య చిరుకోపంగా. అంత వైల్డ్ డెసిషన్ తీసుకోకమ్మా ఆద్యమ్మ. నేను కూడా ఇంకా ఆలస్యం చేయాలి అనుకోవడం లేదులే. ఈరోజు ఎలా అయినా మీ అన్నయ్యతో మాట్లాడతాను. నేను కూడా ఈ టార్చర్ భరించలేకపోతున్నాను. మీ అన్నయ్య మనసులో ఏముందో తెలుసుకుంటే ఒకవేళ తనకి నా మీద ఎటువంటి అభిప్రాయం లేకపోతే నేను కూడా నా మనసుకి సర్ది చెప్పుకొని మూవ్ ఆన్ అయిపోతాను. ప్రస్తుతం అన్నయ్యని చూసుకుంటానని అమ్మని హాస్పిటల్కి పంపించాను. మధ్యాహ్నం నుంచి అమ్మ వచ్చేస్తుంది. అమ్మ రాగానే నేను అక్కడికి వస్తాను అని చెబుతుంది నైని. ఓకే, వచ్చి ఇవాళ అన్నయ్యతో మాట్లాడు. అన్నయ్య వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. రేపు అక్షయ వాళ్ళ వర్ధంతి కదా, ఆ ఏర్పాట్లు చూస్తున్నారు అని అంటుంది ఆద్య. ఓ, ఈ టైంలో మాట్లాడడం కరెక్టేనా అని అంటుంది నైని. నిన్ను తంతా మళ్ళీ వాయిదా వేశావంటే ఈరోజు ఎలా అయినా అన్నయ్యతో మాట్లాడు. నువ్వు అలాగా ఈ భూమి ఇలాగా నా ప్రాణాలు తీసేస్తున్నారు అని అంటుంది ఆద్య. భూమి ఏం చేసింది? తన టెన్షన్ తీరిందా? అంతా విన్నది కదా అని అంటుంది నైని. హా, విన్నాన్లే. పెద్ద త్యాగవంతురాల్లా నాకు త్యాగం చేయాలనుకున్నావుగా అని అంటుంది భూమి చిరుకోపంగా. నీకోసం ఏదైనా చేయొచ్చు భూమి, తప్పులేదు. ఒకవేళ అద్వైత్ నిన్ను ఇష్టపడి ఉంటే నాకు కొంచెం కొద్ది రోజులు బాధ అనిపించినా నేనేమి ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే నువ్వు సేఫ్ హ్యాండ్స్లో ఉంటావు అని. సర్లే, ఇంకిప్పుడు అదంతా ఎందుకు? నేను మధ్యాహ్నం నుంచి వస్తాను. బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది నైని. ఈ అద్దు అన్నయ్య మనసులో ఏముందో. నైని చాలా మంచి అమ్మాయి. నీకోసం తన ప్రేమను కూడా త్యాగం చేయాలనుకుంది. అందరిలాగా పగ, ప్రతీకారాలు అనుకోకుండా నిన్ను తన సొంత చెల్లిలాగే చూసుకుంటుంది ఎప్పుడూ కూడా. అలాంటి మనిషి అద్దు అన్నయ్యకి భార్య అయితే, దక్ష అన్నయ్యకి నువ్వు భార్య అయితే ఇద్దరు తోడికోడలుగా భలే సెట్ అయిపోతారు. ఏ గొడవలు ఉండవు అని ఆద్య అనగానే ఆద్య నెత్తి మీద టపీమని ఒక్కటి వేస్తుంది భూమి. నువ్వు కొట్టినా, తిట్టినా, కోపంగా చూసినా నిన్ను మా పెద్దొదినిగా చేసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తా పో అని అక్కడే ఉంటే ఎక్కడ భూమి ఇరగదీస్తుందో అన్న భయంతో కిందకి పరుగు పెడుతుంది ఆద్య. కథ కొనసాగుతుంది. ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్పినా కూడా
భూమి ఆలోచన అక్కడే ఆగిపోవడానికి కారణం తన గతం. మరి దక్ష్ తనలో ధైర్యాన్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎంతవరకు ఫలిస్తాడో తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.